ప్రియమైన దేవుని వారలారా, దేవుని దయా మహాసంకల్పం చొప్పున ఆయన చూపిన కృపను బట్టి ఈ విధముగా చాలా దినముల తర్వాత గాజుల దినలో ఉన్నటువంటి క్రీస్తు సంఘముతో కలుసుకునేటువంటి ధన్యతను దేవుడు మాకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘములో చాలా ఏళ్ళుగా సేవ చేస్తూ సేవలు అందిస్తున్నటువంటి దైవ సేవకులు పెద్దలు జయన్న సారు గారికి, సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దకులకును, స్త్రీల సమాజపు వారికి అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలండి. పెద్దలకు కూడా వందనాలు. మంచిది ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక మంచి సందర్భాన్ని మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి అని ఆలోచించినట్లయితే చూడండి ప్రేమైన దేవుని వారలారా, అందరూ కూడా మన చేతుల్లో ఉన్నటువంటి దేవుడు ప్రేమించి వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచన భాగం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ఆత్మలను కన్న తండ్రివైన దేవా, మీ అపార కృపాచరణముల చెంతకు మమ్మలను మరొకసారి తీసుకుని వచ్చినందుకు వందనాలయ్యా. ఈ సమయంలో మీరు మమ్మలను ప్రేమించి వ్రాయించినటువంటి పరిశుద్ధ లేఖనములను మేము ఆలోచిస్తూ ఉండగా చెప్పుతున్నటువంటి నాకును వింటున్నటువంటి మీ పిల్లలకును వినగలిగేటువంటి చెవిని గ్రహించేటువంటి మంచి మనస్సును సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీరే నాకు అందించి నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడి అర్థమయ్యే విధంగా మా ఆత్మీయ దీపములను వెలిగిస్తారని కోరుకుంటూ చిన్న మనవి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు గారు తన విశ్వాస జీవితంలో సుమారుగా 14 పత్రికలను వ్రాసినట్లు బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటామండి. అపోస్తలుడైన పౌలు గారు బైబిల్ చరిత్రలో సుమారుగా 14 పత్రికలు వ్రాశాడు. అందులో ఒక పత్రికయే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాటని మనం ఇప్పుడు చదువుకున్నాము. అందులో 12వ అధ్యాయము మొదటి వచన భాగంలో ఏంటి అని ఆలోచించినట్లయితే, ఇంత గొప్ప సాక్షు సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి అని వ్రాసాడండి. అసలు ఇంత గొప్ప సాక్షు సమూహము అని పౌలు గారు
ఎవరిని ఉద్దేశించి వ్రాసాడు? పాయింట్ నెంబర్ 1. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంత గొప్ప సాక్షు సమూహము అని పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్నాడు. ఇంత గొప్ప సాక్షు సమూహము అని ఎవరిని ఉద్దేశించి పౌలు రాశాడు అని ఆలోచించినట్లయితే, అక్కడనే 11వ అధ్యాయములో దేవుడు ఆ గొప్ప సాక్షు సమూహం అంటే ఎవరో చెబుతూ వచ్చాడండి. ఆ గొప్ప సాక్షు సమూహం అంటే ఎవరో కాదు, విశ్వాస వీరుల జాబితాను గురించి చెబుతూ, ఆ విశ్వాస వీరులే గొప్ప సాక్షు సమూహముగా మనకు కనిపిస్తారు అని ఒక్కొక్కరిని గురించి చెబుతూ వచ్చాడండి, వివరిస్తూ వచ్చాడు. 11వ అధ్యాయము 4వ వచనము నుంచి మీరు అలా చదువుకుంటూ వచ్చినట్లయితే ఆ 11వ అధ్యాయం అంతా కూడా ఆ గొప్ప సాక్షు సమూహమును గురించి పౌలు రాస్తూ వచ్చాడండి. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంత గొప్ప సాక్షు సమూహములో ఒక వ్యక్తి జీవితము చాలా ప్రభావితం చేసింది. చాలామంది జీవితాలు రాశాడు బైబిల్లో. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు వ్రాయబడినటువంటి 66 పుస్తకములలో ఎందరో భక్తుల జీవితాలను దేవుడు రాశాడండి. ఏ భక్తుని జీవితము ఊరకనే రాయలేదు దేవుడు. ప్రతి ఒక్కరి జీవితము ద్వారా ఏదో ఒక విషయాన్ని, అనగా మన విశ్వాస జీవితానికి అవసరమయ్యేటువంటి సంగతులనే వ్రాయించాడండి. అయితే వారందరిని గురించి వివరించడానికి మన జీవిత కాలము కూడా సరిపోదు కనుక ఈ సమయంలో ఒక భక్తుని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరు అతను? అతని గొప్పతనం ఏంటి? అసలు అతన్ని గురించి ఆ సాక్షి సమూహములో వ్రాయవలసిన అవసరత ఏంటి? అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఎందుకోసం పౌలు ఆ గొప్ప సాక్షి సమూహములో అతని పేరు వ్రాశాడు అన్న సంగతిని మనము ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని వారలారా, చూద్దాం. అందులో చూడండి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచన భాగం. అతని కంటే ముందుగా ఆ విశ్వాస వీరుల జాబితాలో ఆ గొప్ప సాక్షి సమూహములో 7 గురించి వివరిస్తూ వస్తాడండి. ముందుగా ఆ గొప్ప సాక్షు సమూహములో మొదటి వ్యక్తి ఎవరు అని ఆలోచించినట్లయితే, ఆదామునకు పుట్టినటువంటి హేబేలు గారు, ద్వితీయ కుమారుడు. హేబేలును గురించి ఆ 11వ అధ్యాయము 4వ వచనములు చదువుకుంటామండి. అతని గురించి గొప్ప సాక్షి సమూహములో మొదటివాడు ఎవరు అంటే హేబేలు గారు. ఆ తర్వాత ఆ గొప్ప సాక్షు సమూహములో రెండవ వ్యక్తి ఎవరు అని ఆలోచించినట్లయితే హానోకు అని 5వ వచనములో మనం చదువుతామండి. ఆ 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి ఒకసారి. 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచన భాగం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు అని హానోకును గురించి దేవుడు రాస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు అని సాక్ష్యం పొందాడంట. అతడు మరణించక ముందు
అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అని సాక్ష్యం పొందాడు అని పౌలు రాస్తున్నాడండి. అసలు ఈ హానోకు ఎవరు? ఇతని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? ఇతని తండ్రి గారు ఎవరు? ఇతడు ఎంతకాలం జీవించాడు? అసలు ఇతని జీవితాన్ని గురించి ఇంత స్పెసిఫిక్గా కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఎందుకోసం రాయవలసి వచ్చింది అనేటువంటి విషయాలను మనము ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇతని తండ్రి ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాము. ఆదికాండం పంచకాండముల్లో ప్రథమ కాండముగా పేరుగాంచినటువంటి ఆదికాండ గ్రంథములో 5వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇతని యొక్క తండ్రి ఎవరో అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, మోషే గారు ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచన భాగము నుంచి జాగ్రత్తగా లేఖనాలను ఆలోచిద్దాం. ఏరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 21వ వచన భాగం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలాను కనెను. హానోకు మెతూషెలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతన్ని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను అని చెప్తున్నాడు. ఈ హానోకు గారి తండ్రి ఎవరు అని ఆలోచించినట్లయితే ఏరేదు అని చెప్తున్నాడండి. ఆనోకు సన్ ఆఫ్ ఏరేదు, వాళ్ళ నాన్నగారి పేరు ఏరేదు. ఈ హానోకు తను బ్రతికినటువంటి దినములు ఎన్ని అని ఆలోచించినట్లయితే 365 ఏళ్ళు బ్రతికాడండి. ఎంతకాలం బ్రతికాడంటే హానోకు గారు? 365 ఏళ్ళు. అమ్మ వినాలా? నా పాటను నేను వెళ్ళిపోతూ ఉంటే మీకు అర్థం కాదు కనుక మీరు కూడా కొంచెం జాగ్రత్త కలిగి వినవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిదండి. ఈ హానోకు తండ్రి గారి పేరు ఏరేదు. అయితే ఈ హానోకు బ్రతికిన దినములన్నీ కూడా 365 ఏండ్లు. అయితే ఈ 365 ఏళ్లలో ఈ హానోకు గారు 300 ఏండ్లు దేవునితో నడుస్తూ బ్రతికాడంట. ఎలా బ్రతికాడంట? 300 ఏండ్లు దేవునితో నడుచుచూ బ్రతికాడంట. అది కష్టమా సులభమా అండి? చాలా కష్టతరం అండి అది. తన లైఫ్ స్టైల్ టోటల్గా 365 ఇయర్స్ అయితే అతడు 300 ఇయర్స్ 300 ఏళ్ళు దేవుణ్ణి ఫాలోఅప్ చేశాడు అని దేవుడు రాస్తున్నాడు. 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ బ్రతికాడు. నడవడమే కాదు, అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట. పాయింట్ నెంబర్ 1, విశ్వాసంతో బ్రతికాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ బ్రతికాడండి. ఎంత గొప్ప బ్రతికాడు ఆలోచించండి. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ బ్రతికాడంట ఈ హానోకు గారు. అసలు దేవునికి ఇష్టడుగా ఉండడం అంటే ఏంటి? అసలు దేవుడికి ఇష్టడుగా బ్రతకడం అంటే ఎలా? దేవునికి నచ్చే విధంగా జీవించటం అంటే ఏంటి? అసలు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి అని అనగా కొన్ని విషయాలను లేఖన భాగంలో దేవుడు వ్రాయించాడు. అసలు దేవుని ప్రేమించటం అంటే ఏంటి, దేవునికి ఇష్టకరంగా జీవించటం అంటే ఏంటి అనేటువంటి సంగతులను కొన్ని విషయాలు రాశాడండి దేవుడు లేఖన భాగంలో. చూడండి, 1 యోహాను పత్రిక. అసలు దేవునికి ఇష్టడుగా ఉండటం అంటే ఏంటి?
చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచన భాగాన్ని జాగ్రత్తగా చూద్దామండి. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అంటున్నాడు. అసలు దేవుని ప్రేమించటము అన్నా, దేవునికి ఇష్టకరంగా జీవించటము అన్నా ఒకటే మీనింగ్ అండి. దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకుంటామో అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా మారుతామండి. అయితే ఇక్కడ హానోకు గారు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అని వ్రాయించాడు. అతడు కొనిపోబడక ముందు, అతడు మరణించక ముందు దేవునికి ఇష్టడుగా బ్రతకడం అంటే దేవుని ఆజ్ఞలను ఆయన పాటించాడు, దేవుని ఆజ్ఞలను గైకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు. కనుకనే దేవునికి ఇష్టడుగా నడిచెను అని అతడు సాక్ష్యము పొందెను అని వ్రాయించాడండి. టెస్టిమనీ ఉందంట అతనికి. దేవునికి ఇష్టడుగా బ్రతకడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించటము. ఇంకా కొంత వివరణను సొలొమోను చేత కూడా వ్రాయిస్తాడండి సామెతల గ్రంథంలో. చూడండి, ఆ మాటను కూడా గమనిద్దాము. ఇంకా దేవునికి ఇష్టడుగా బ్రతకడం అంటే ఏంటి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనములను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 3వ అధ్యాయం సామెతల గ్రంథము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు అప్పుడు అంటున్నాడు, ఎప్పుడంట? దేవుని ఆజ్ఞలను కట్టడములను ఆయన ఇచ్చినటువంటి నియమములను మన కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు, దయను సత్యమును ఎప్పుడు విడిచిపెట్టకుండా బ్రతికినప్పుడు దేవుని దృష్టిలో, అంతేకాదు మనుషుల దృష్టిలో కూడా నీవు దయ పొంది మంచోడు, మంచివాడు అని సాక్ష్యము పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సొలొమోను గారి చేత దేవుడు వ్రాస్తూ ఉన్నాడండి. బాగా ఆలోచించాలా. దేవుణ్ణి ప్రేమించటము అంటే, దేవునికి ఇష్టకరంగా బ్రతకటము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటము. అంతేకాదు దయను సత్యమును ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా జీవిస్తూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి కట్టడములను మన కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు మనము దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను మంచివారు, మంచోడు, మంచిది అని సాక్ష్యము పొందుకుంటాము అని దేవుడు క్లియర్గా చెబుతున్నాడండి. ఇక మీకా గారి దగ్గరికి వెళ్ళి ఆలోచించినట్లయితే దేవుడు మన ద్వారా ఏమి కోరుకుంటున్నాడు అని ఆలోచించినట్లయితే ఒకసారి మీకా గ్రంథం కూడా చూడండి. ఒకసారి మీకా గ్రంథము 8వ అధ్యాయము 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయము 8వ వచన భాగం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచన భాగం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్తున్నాడు అండి. దేవుడు మనల్ని కోరుకునేది, దేవుడు మన యందు ఆశించేది ఏంటంటే, ఏది ఉత్తమము, ఏది కరెక్ట్ మెథడ్, ఏది ఉత్తమమైనది అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, దేవుని ఎదుట చాలా యథార్థంగా ప్రవర్తించాలి. ఇంతే కదా దేవుడు కోరుకునేది అని చెప్తున్నాడండి. వీటన్నిటినీ
వీటన్నిటిని కూడా ఇప్పుడు ఎవరి జీవితంలో నెరవేర్చి ఉంటారు? హానోకు గారి జీవితంలో వీటన్నిటిని పాటించాడండి. ఆయన ఆజ్ఞలను గైకున్నాడు, దయను సత్యమును విడిచిపెట్టలేదు, కనికరము కలిగి ఉన్నాడు, న్యాయంగా జీవించాడు, ఉత్తమమైన దానిని తెలుసుకున్నాడు, కనికరంగా జీవించాడు, దీన మనస్సు కలిగి ఉన్నాడు, అన్నిటిని పాటిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన దేవునికి ఇష్టడుగా 300 ఏళ్ళు బ్రతికాడండి. మరలా 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ బ్రతికాడు. మరలా వీటన్నిటిని చేస్తూ, వీటన్నిటిని పాటిస్తూ, వీటన్నిటిని గైకుంటూ ఈ హానోకు గారు దేవునికి ఇష్టడుగా 300 ఏళ్ళు బ్రతికాడండి. ప్రేమైన దేవుని వర్లరా, 300 ఏళ్ళు దేవునితో నడవడం అంటే ఆషామాషతో కూడుకున్న విషయం కాదండి. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని మోసే గారు రాసినటువంటి 90వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతామండి ఆ విషయాన్ని. మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని చెప్తాడండి. అయితే మనకిచ్చినటువంటి స్వల్ప కాలములో ఈ 80-70 ఏళ్ళు అధిక ఆయుష్కాలమా, తక్కువ ఆయుష్కాలమా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఈ 70-80 సంవత్సరములలోనే మనము దేవుని కోసం బ్రతకలేకపోతున్నాము, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాము, దయను కలిగి జీవించలేకపోతున్నాము, సత్యమును విడిచిపెట్టి జీవిస్తున్నాము ఈ స్వల్పకాలములోనే. కానీ ఈ హానోకు గారు 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ బ్రతికాడు అంటే చాలా కష్టముతో కూడుకున్నటువంటి పనిని ఇష్టముతో చేస్తూ వెళ్ళాడండి. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి, అంతకాలం పాటు ఈ హానోకు గారు దేవునితో నడిచాడు కదండి. ఏం ఆశించి నడిచి ఉంటాడు, ఏం కోరుకుని నడిచాడు ఇతడు అని ఆలోచించినట్లయితే ఈ లోకంలో కూడా కొంత ఆశించి నడుస్తామండి. కొంతమందిని ఆశించి వాళ్ళ అడుగు జాడలలో నడవాలి అనుకుంటాం. ఇప్పుడు భార్య ఉందనుకోండి, భార్య తన భర్తతో ఎన్ని అడుగులు నడవాలనుకుంటుందంట? 7 అడుగులు నడవాలి నా భర్తతో అనుకుంటుందండి వివాహంలో. 7 అడుగులు నడిచినటువంటి ఆమె తన జీవిత కాలం అంతా కూడా తన భర్తతో సుఖ సంతోషాలతో ఉండాలని నడుస్తుందండి. ఒక పార్టీ కార్యకర్త తన నాయకుడు ఎక్కడ పాదయాత్ర చేస్తే అక్కడికి నడుస్తాడండి. దేన్ని ఆశించి నడుస్తాడు? తన నాయకుడు ఆ యొక్క పార్టీలో ఉత్తీర్ణుడై గెలిచిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత ఇతనికి కూడా ఏదో ఒక పదవి వస్తుంది అని, ఏదో ఒక చిన్న ఎమ్మెల్యే పదవో, లేదో ఎంపీటీసీ పదవో, లేక జెడ్పీటీసీ పదవో ఏదో ఒకటి వస్తుందనే అతన్ని, ఆ సర్పంచ్ పదవో ఏదో ఒకటి వస్తుందనే తనని ఆశించి ఆ నాయకుని అడుగుజాడలో నడుస్తాడండి. ఎవరు కూడా ఏది ఆశించకుండా అడుగుజాడల్లో నడిచేవారే లేరండి ఈ సమాజంలో. మీరు ఎవరినైనా తీసుకోండి, భర్త భార్య కానీ, భార్య భర్త కానీ, గురువు విద్యార్థి కానీ, విద్యార్థి గురువు కానీ, ఎవరినైనా కూడా తీసుకోండి. మీరు ఒక క్రికెటర్ని చూసి, ఒక క్రికెట్ ఆడేటువంటి ప్లేయరు ఏం చేస్తాడు? ఆ సచిన్ టెండూల్కర్ లాగా ఆడాలి అనుకుంటాడు, అతని లాగా ఆడాలి, అతని అడుగు జాడలో నడవాలి అనుకుంటాడు. కారణం ఏంటి? ఏదో ఒకటి నేర్చుకొని నేను కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోవాలి అని. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దానిని ఆశించే వారి అడుగులలో, వారి జాడలలో నడవటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం నందు హానోకు అనేటువంటి భక్తుడు 300 ఏళ్ళు దేన్ని ఆశించి నడిచాడు, దేని కోసం నడిచాడు అని ఆలోచించినట్లయితే అతడు మనము కోరుకున్నట్లుగా ఈ లోక సంబంధమైన సుఖ సంతోషములను కోరుకుని నడవలేదు, ఈ లోక సంపదలను కోరుకుని నడవలేదు,
మరి దేని కోసము నడిచాడు, తన గురి ఏంటి, తన గమ్యం ఏంటి, తన గోల్ ఏంటి అని ఆలోచించినట్లయితే అతని గురి మాత్రము ఒక్కటే, అతని గమ్యం ఒక్కటే, పరలోకానికి చేరుకోవాలి, తండ్రి దగ్గరకు చేరుకోవాలి, తండ్రి చెంతన ఉండిపోవాలి అన్నటువంటి ఒకే ఒక ఆశతో, ఒకే ఒక కోరికతో ఈ హానోకు గారు దేవునితో 300 ఏండ్లు దేవునికి ఇష్టడుగా జీవిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునితో నడిచాడండి. ఏమండి, 300 ఏండ్లు దేవునితో నడిచేటప్పుడు ఈ హానోకు గారికి మధ్యలో కష్టాలు రాలేదా, ఇబ్బందులు కలగలేదా, శోధన ఎదురలేదా? ఎన్నో కష్టాలండి. అప్పటికి ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు భూమికి ఏమొచ్చింది? అప్పటికి శాపం వచ్చేసిందండి. ఆదామవ్వలు ఏదేని వనములో పాపము చేసేటప్పటికీ భూమిని దేవుడు శపించి ఆదాముతో అన్న మాట ఏంటో తెలుసా? నీకు ఈ భూమి గచ్చ పొదలను ముళ్ళ తొప్పలను మొలిపిస్తుంది, నీ చెమట కార్చి ఆహారమును నేలను దున్నుకొని పండించుకొని తింటావు, కష్టపడి తింటావు అని అప్పట్లోనే చెప్పించాడండి దేవుడు. మరి ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు గారి కాలంలో కష్టాలు లేవా, బాధలు లేవా, శోధనలు లేవా, ఇబ్బందులు ఎదురవలేదా? అన్నీ వచ్చాయండి. అప్పటికి చాలా కష్టపడుతూ బ్రతుకుతూ ఉన్నాడు ఈ హానోకు గారు. అన్ని కష్టాలు ఎదురైనా, అన్ని ఇబ్బందులు ఎదురైనా, అన్ని శోధనలు ఎదురైనా తన శరీరం అంతా కూడా చెమటని చిందించి ఆహారమును దున్నుకొని పండించుకొని తింటున్నటువంటి ఆ కాలములోనే ఈ హానోకు గారు దేవునికి ఇష్టడుగా 300 ఏళ్ళు నడిచాడండి. ఎంత గ్రేట్ క్యారెక్టర్ అండి ఈ హానోకు గారిది. ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటే ఇతడు 300 ఏండ్లు ఆ శోధనలన్నిటిని ప్రక్కన పెట్టి, అందుకనే మన ఎదుట ఉంచబడిన పందెములో అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుందాం. ముందుగానే తన ఎదుట ఉంచబడినటువంటి అవమానమును ఏం చేశాడంటే యేసుక్రీస్తుల వారు నిర్లక్ష్య పెట్టాడంట, దాన్ని పక్కన పెట్టేశాడంట. ముందున్న బహుమానము కోసం పరిగెత్తాడు. ముందున్నటువంటి ఆ కిరీటం కోసం, కుడిపార్శ్వములో కూర్చునేటువంటి ఆ సింహాసనము కోసము యేసుక్రీస్తుల వారు తనకున్నటువంటి వాటినన్నిటిని ప్రక్కన పెట్టి తనకు ఇవ్వబడినటువంటి ఆ పని కోసము తన జీవితం అంతా గడిపినట్లు మనం చదువుతామండి లేఖన భాగములో. ఈ హానోకు గారి జీవితంలో కూడా ఎన్నో శోధనలు ఎదురయ్యాయి, ఎన్నో బాధలు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయినా కూడా వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాడు. దేవుని ఎడల విశ్వాసము కలిగి జీవించాడు, దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడుగా నడిచాడు. మరి ఇంతగా నడిచినటువంటి ఆయనకు ఏ బహుమానాన్ని ఇవ్వలేదా దేవుడు? మరి ఏ బహుమానం ఇవ్వలేదు ఆయనకంటే? ఇచ్చాడండి. ఎలాంటి బహుమానం ఇచ్చాడు అని ఆలోచించినట్లయితే యూదా పత్రిక ఎలాంటి బహుమానం ఇచ్చాడో యూదా పత్రికలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి. యూదా పత్రిక ఒకటే పుస్తకం ఉంటుంది. 14వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యూదా పత్రిక 14వ వచన భాగం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఎక్కడో హానోకు అండి, ఎక్కడ మోసే గారు రాసినటువంటి ఆది కాండములో హానోకు గురించి చదువుతాం. మళ్ళీ ఇక్కడ యూదా పత్రికలోకి వచ్చేసరికి అదే హానోకు గారు ప్రవచించి ఇట్లా అంటున్నాడంట. ఏమంటున్నాడు మరి? ఏమో చెబుతున్నాడు ఆయన. అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను అంటున్నాడు.
ఏమండి, అసలు క్రీస్తు రాకడను గురించి బాగా వినండి. ఈ యూదా పత్రికలో వ్రాస్తున్నటువంటి హానోకు ప్రవచించి ఏమన్నాడంటే క్రీస్తు రెండవ రాకడను గురించి చెబుతున్నాడు. అందరికి జరగబో గురించి చెబుతున్నాడు. భక్తిహీనులు చేసేటువంటి పాపం, కలిగేటువంటి పాపమునకు వచ్చేటువంటి రాబడిని గురించి చెబుతున్నాడు. ప్రతిఫలాన్ని గురించి చెబుతున్నాడు. రెండవ రాకడలో ఏమి జరగబోతుంది? వేవేల పరిశుద్ధులతో రెండవసారి యేసుక్రీస్తుల వారు రాబోతున్నాడు. భక్తిహీనులందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి ఒక రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని హానోకు గారు ప్రవచించి చెబుతున్నాడండి. అసలు క్రీస్తు రాకడను గురించి ఈ హానోకు గారికి ఎలా తెలిసింది? అప్పటికి క్రీస్తే పుట్టలేదు, ఇంకా అప్పటికి క్రీస్తు ఈ లోకములోకి ఉద్భవించలేదు. మరి అయితే ఈ హానోకు గారికి రెండవ రాకడను గురించి ఎలా తెలిసింది అని ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాటను వ్రాసాడండి దేవుడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14 వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 25వ కీర్తన 14వ వచన భాగం. 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన తెలిసే ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన మర్మమనగా దాచబడినటువంటి మర్మము, తెలియని విషయము, కొత్త సంగతి. ఆ యెహోవా మర్మము తన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు అంటున్నాడు. వారికి ఆయన తన నిబంధనను తెలియజేస్తాడు. కొత్త నిబంధనలో ఏమి జరగబోతుందో అన్న సంగతిని పాత నిబంధనలో ఉన్నటువంటి హానోకు గారికి దేవుడు తెలియజేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు హానోకు గారు. తన భక్తులకు దేవుడు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములలో ఏమి జరగబోతుందో ముందుగానే తెలియపరిచాడండి. ఒక దానియేలు గారికి తెలియపరిచాడు, పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారికి తెలియజేశాడు, పేతురు గారికి తెలియజేశాడు, పౌలు గారికి తెలియజేశాడు. ఎందరో భక్తులకి ముందుగానే 3 కాలముల వివరణను ముందుగానే వివరించి చెప్పేశాడండి. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మర్మాన్ని తెలియజేశాడా? క్రీస్తు రెండవ రాకడలో ఏమి జరగబోతూ ఉందో అన్న సంగతిని ఈ హానోకు గారికి దేవుడు ముందుగానే తెలియజేశాడు. అందుకనే ఆయన ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ప్రవచించి ఇట్లనెను అని చెప్తున్నాడండి. భక్తిహీనులకు జరగబోయేటువంటి తీర్పేంటో చెప్తున్నాడు. క్రీస్తు రెండవ రాకడలో తన వేవేల పరిశుద్ధ పరివారముతో ఎలా రాబోతున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, దేవునికి ఇష్టడుగా జీవించినట్లయితే, దేవునికి నీవు గనక నచ్చినట్లయితే, దేవునికి గనక నీ విశ్వాసము నచ్చినట్లయితే, దేవుడు జరగబోయేటువంటి అనేక సంగతులను నీకు నాకు కూడా ఖచ్చితంగా తెలియజేస్తాడండి. దేవుడు వాళ్ళకొక న్యాయము మనకొక న్యాయం చేస్తాడా? లేదండి. ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉన్నవాడు, సర్వశక్తుడు, న్యాయము తప్పుట అసంభవం అన్నాడండి. అసలు అన్యాయమే చేయడు అని యోబు గ్రంథంలో రాశాడండి. సర్వశక్తుడు, న్యాయము తప్పుడు ఆయన. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరిగిస్తాడండి. ప్రేమైన దేవుని వారులారా, ప్రేమైన సోదరి సోదరులారా, ఈ హానోకు జీవితము ద్వారా నీవు నేను నేర్చుకునవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, హానోకు గారు తనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు ఎదురైనప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టలేదు. దేవుని అందలి విశ్వాసము కలిగి ఉన్నాడు. మొదటి పాయింట్.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునితో నడుస్తూ జీవించాడు, విశ్వాసము కలిగి జీవించాడు. మొదటి భాగం, మొదటి పాయింట్. రెండవది ఏంటంటే దేవునితో నడుస్తూ బ్రతికాడు. పాయింట్ నెంబర్ 1 విశ్వాసం కలిగి ఉన్నాడు. పాయింట్ నెంబర్ 2 దేవునితో నడుస్తూ బ్రతకాలి, దేవుణ్ణి ఫాలో అవుతూ బ్రతకాలి. మరి నువ్వు ఎవరిని ఫాలో అయినావు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు నువ్వు ఎవరితో నడిచావు? ఎవరిని వెంబడించావు? ఎవరి అడుగు జాడల్లో నడిచావు? ఒకసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. ఇంతవరకు మనము దేవుని మందిరానికే వస్తున్నాము, ఇంతవరకు దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నాము. అయితే దేవునితో నడుస్తూ ఉన్నామా హానోకులాగా? దేవుని యందలి విశ్వాసం కలిగి ఉంటున్నామా హానోకులాగా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన స్వల్ప కాలంలో, ఈ తక్కువ జీవిత కాలంలో ఎంతకాలం దేవునితో నడిచావు? ఇప్పటికి నీకు 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఈ ఆయుష్ కాలంలో నువ్వు ఎంతకాలం దేవునితో నడిచావు? ఒక నెల రోజులు నడిచావా దేవునితో? ఒక సంవత్సరం పాటు నడిచావా? ఎంతకాలం నడిచావు నువ్వు దేవునితో? హానోకు తన జీవిత కాలములో 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. మరి నువ్వు ఎంతకాలము దేవునితో నడిచావు? మూడవ పాయింట్, నడవటమే కాదు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడంట? ఇష్టడుగా బ్రతికాడు. అది మూడవ పాయింట్. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. నాలుగో పాయింట్ ఏంటంటే హానోకు వలె ఇవ్వబడినటువంటి ఆయుష్కాలములో దేవుని పనిని పూర్తి చేశాడు. తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలములో దేవుని పనిని పూర్తి చేశాడు. ఐదో పాయింట్ ఏంటంటే భయభక్తులు కలిగి జీవించాడు. భయభక్తులు కలిగి జీవించాడు. మరి మనము జీవిస్తూ ఉన్నామా? అసలు భయము భక్తి, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదండి. ఇప్పుడు మనం అందరం ప్రార్థన మందిరానికి ఇలా వచ్చాం. దీన్ని భయం అంటారా, భక్తి అంటారా? ఇప్పుడు ఆదివారం కనుక, ఈరోజు ఆరాధన కూడిక కనుక మనం అందరం ఇలా ప్రార్థన మందిరానికి వచ్చాం. ఇది భయమా, భక్తే? ఇదంతా భక్తి అండి. ఇలా ప్రార్థన మందిరానికి రావడము, ప్రార్థనలో కూడుకోవడం, ఇదంతా కూడా భక్తికి సంబంధించినటువంటి విషయం. మరి భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన ఎన్ని గంటలకండి? 10 గంటలకి. ప్రార్థన 10 గంటలకు అనగానే 9:50 10 నిమిషాలు ముందుగానే అలర్ట్ అయిపోయి 10 అనగానే ప్రార్థన మందిరంలో వచ్చి కూర్చుండు, అది భయం అండి. మరైతే మనలో ఎంతమందికి భయం ఉందో, అయితే మనలో ఎంతమందికి భక్తి ఉందో, మనం కేవలం భక్తి పరులుగా ఉంటున్నామా, భయము కూడా కలిగి ఉంటున్నామా? హానోకైతే తన జీవిత కాలంలో భయము భక్తి కలిగి ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భయభక్తి కలిగిన వ్యక్తిగా మనము లేఖన భాగంలో గమనిస్తూ ఉంటున్నాం. చివరిగా 6వ పాయింట్ ఏంటంటే దేవుని విషయములను తెలుసుకొనటానికి అర్హత కలిగి ఉండాలి. 6వ పాయింట్ ఏంటంటే దేవుని విషయాలను తెలుసుకొనటానికి మనలో అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటి? భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన తన మర్మాన్ని తెలియచేస్తాడు అన్నాడు కదా. అయితే ఆ అర్హత నీలో నాలో సంపాదించుకున్నామా? హానోకు వలె విశ్వాసం కలిగి ఉన్నామా? హానోకు వలె దేవునితో నడిచామా? హానోకు వలె దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ ఉన్నామా? హానోకు వలె మన ఆయుష్ కాలంలో దేవుని పనిని పూర్తి చేస్తూ ఉంటున్నామా? హానోకు వలె భయభక్తులు కలిగి ఉంటున్నామా? హానోకు వలె దేవుని విషయాలను తెలుసుకునేటువంటి అర్హతను మనము సంపాదించుకున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రేమ సోదరి సోదరులారా. నిజమే, నా జీవిత కాలంలో ఇప్పటికీ 20 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఎన్ని రోజులు దేవునితో నడిచాను? నిజమే, నా ఆయుష్ కాలంలో ఇప్పటికీ 40 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఎంతకాలం దేవునితో నడిచాను? నడుస్తూ ఉన్నాను. ఆ నడిచే నడతలో దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా? నాకు కలిగేటువంటి శోధనలు చూసి నేను వెనకడుగు వేస్తున్నానా? నాగటి మీద చేయి వేశావు, మరలా వెనక తట్టు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? లోకాశల్లో పడిపోవాలనుకుంటున్నావా? ఆలోచించుకుందామండి. ఒకవేళ హానోకు లాంటి గుణగణాలు, హానోకు లాంటి క్యారెక్టర్స్ మనలో లేకపోయినట్లయితే మనం ఈ రోజు నుంచైనా
విశ్వాసం కలిగి ఉండటానికి, దయను ధరించుకునటానికి, కనికరం కలిగి ఉండటానికి, న్యాయంగా నడుచుకుంటూ యథార్థమైన బ్రతుకును బ్రతుకుతూ దేవుణ్ణి ఫాలో అవ్వాలని మన ఎదుట ఉంచబడిన పందెములో యేసు వైపు, ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తమంటున్నాడు. ఓపికతో పరిగెత్తమంటున్నాడు. ప్రేమైన సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు హానోకు జీవితము ద్వారా నీకు నాకు నేర్పేటువంటి గుణపాఠం ఒకటే. నీవు నేను దేవుని యందలి ఇష్టడుగా మారాలి అంటే, దేవుని యందలి కనికరాన్ని పొందుకోవాలంటే, దేవుని దయను పొందుకోవాలంటే, మనుష్యుని దయను పొందుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము జీవించాలి అనేటువంటి విషయాన్ని తన జీవితం ద్వారా మనకు నేర్పేటువంటి గుణపాఠం. ప్రేమైన సోదరులారా, హానోకు జీవితం ద్వారా మనం ఎన్నో సంగతులను విన్నాం. హానోకు వలె బ్రతుకుదాం, దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని దైవ సేవకులకు అప్పగిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ఆత్మలను కన్న తండ్రి వెన దేవ, వినామమునకు వేలాది వందనాలయ్యా. హానోకు తన జీవిత కాలంలో, తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలంలో 365 ఏళ్లలో 300 ఏళ్ళు నీతోనే నడుస్తూ నీకు ఇష్టడుగా విశ్వాసము కలిగి జీవించినట్లుగా మేము లేఖన భాగంలో చూడగలిగితిమి. అందుకనే భవిష్యత్తు కాలంలో ఏమి జరగబోతుందో ఆ మర్మాన్ని హానోకు చేత మీరు తెలియపరిచారు. అయ్యా, మేము కూడా మిమ్మల్ని నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నాము, మీ అడుగుజాడలో నడుస్తున్నాము అని చెప్పుకుంటున్నాము. కానీ భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. నీ చిత్తమైతే తండ్రి, మా బ్రతుకులను సరిచేసుకుని చక్కదిద్దుకొని ఇక నుంచైనా, ఈ క్షణం నుంచైనా భయభక్తులు కలిగి జీవిస్తూ, విశ్వాసము కలిగి జీవిస్తూ, మిమ్మల్ని ఫాలో అవుతూ, మిమ్మల్ని చూస్తూ మీ యొక్క అడుగు జాడలలో నడిచేటువంటి ధన్యకరమైన జీవితాలను నాకును మాకును సంఘానికి అంతటికి అనుగ్రహించమని కోరుతూ ఉంటున్నాం. అయ్యా, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారు వేవేల పరిశుద్ధులతో రెండవసారి రాబోతున్నాడు. ఆయన కోసము ఎదురు చూస్తూ ఆయన ఎదుట నిలబడేటువంటి అర్హతను సంపాదించుకొని మా విశ్వాస జీవితాన్ని కాపాడుకొని మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఇతరులను, మా సహోదరులను కూడా కాపాడుకునేటువంటి గొప్ప స్థితిలో విశ్వాస జీవితంలో, విశ్వాస నావలో మమ్మల్ని మేము కాపాడుకొని జీవించేటువంటి మంచి మనస్సును, మంచి జ్ఞానాన్ని, మంచి వివేకాన్ని నాకును మాకును ప్రసాదించమని కోరుతూ ఉంటున్నాము తండ్రి. ఈ గాజుల దిన్నలో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకురండి. సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు, పెద్దలను, జైనసారి గారిని వృద్ధాపంలో ఉండగా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, తను చేసేటువంటి సువార్తనంతటిని, మరి దైవ సేవనంతటిని ఫలభరితంగా దీవించమని కోరుతూ ఉంటున్నాం. బిడ్డలందరిలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆత్మీయతలో దినదినము వర్ధిల్లింప చేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువుని, నీ ప్రియ కుమారుడును, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పేరట ప్రార్థించడికి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.